Day-3 ఈరోజు Day-3 అనమాట. సండే. హ్యాపీ సండే మీ అందరికీ కూడా. ఈరోజైతే నేను వాతావరణం బాగా చల్లగా ఉందబ్బా. మొక్కలు నేను నిన్న వీడియోలో షేర్ చేశాను కదా మీకు, పూలు 2 మొగ్గలు అయితే విచ్చుకున్నాయి. అది కలర్ కూడా ఐడియా లేదని ఈరోజు నేను మీకు ఆ పువ్వును చూపిద్దామని చెప్పేసి సండే రోజు కూడా పొద్దున్నే పైకి వచ్చేసాను అబ్బా. నేనైతే చల్లగా గాలి తోలుతూ ఉంది, ఒకటే అసలు చల్లటి గాలి వస్తూ ఉంది. చూసారుగా మఫ్లరు ఈ విధంగా అయితే మొత్తానికి అయితే కట్టుకొని పైకి వచ్చేసాను. అందులోనూ మీకు వాయిస్ ఓవర్లో చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. నాకు కొద్దిగా ఈ చల్లదనానికి గొంతు నొప్పి ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను పైన ఉన్నా కనుక మీకు ఫ్లవర్స్ అయితే చూపిస్తా చూడండి. To go out, but then I thought, man, what's the point? There are roads filled blind, tears are running fast, still apathy is all I've got. And I know it's hard to keep up sometimes, and I know I just want to make things right. We touch, we break, make it seem like we feel the same. We love what we hate. It was worth the try. At least it was worth the try. At least it was worth the try. I drive from your place, miss your lips, but I hate the taste. No fun in this game. I will call our bluff, 'cause using bodies isn't good enough. Slow down, this ain't love. Ante తీసుకురాదే తన్మైనాడు. Well, we fell apart just in time. It was worth the try. At least it was worth the try. ఇప్పుడైతే కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఏంటి కిందికి రాగానే మళ్ళీ పడుకుంటున్నారేంటి వీళ్ళు అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, డాబా మీదేమో ఫుల్ చల్లగా ఉంది. ఇంట్లోకి రాగానేమో కొంచెం వెచ్చగా అనిపించింది. నేనైతే టీ పెట్టేసుకున్నాను, ఆల్రెడీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక ఫ్యాన్ వేసామండి, ఫుల్ చల్లగా ఉందన్నమాట. అందుకని చెద్దరైతే కప్పుకున్నాము. ఇక్కడ పిల్లలు కూడా చూసారు కదా, నాతో పాటు ఒకే చెద్దరులో అందరం ముడుచుకొని కూర్చున్నాం అనమాట. ఫ్యాన్ లేకపోతేనేమో దోమలు కుడుతున్నాయి, ఫ్యాన్ ఉంటేనేమో ఫుల్ చల్లగా ఉంది. విజయవాడలో అయితే బాగా చలి ఎక్కువ ఉందండి అసలు. అందులోనూ మేము సిటీ మధ్యలో ఉంటాము, అయినా అంటే చుట్టుపక్కల అటు ఇటు పెద్దగా చెట్లు అలా ఏమి ఉండవు. అయినా కూడా ఎంత చల్లగా ఉందో. మరి సిటీ అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మరి. అసలు బాగా చల్లగా ఉంది. నేనైతే ఇక్కడ అల్లం టీ పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ తన్మయ్యకి అయితే 100 డౌట్లు వచ్చినాయి అనమాట. ఎందుకు మమ్మీ నువ్వు టీ తాగుతున్నావు, రోజుకు 2 సార్లు తాగుతూ ఉంటావు, దాని టేస్ట్ ఎలా ఉంటుంది,
ఈ విధంగా 100 క్వెషన్‌లయితే వేసుంటది. ఎప్పుడు టీ తాగుతున్నా ఇదే డౌట్ అనమాట. అంటే ఒకసారి టేస్ట్ చూపించాలేమో, కాకపోతే అది మంచిది కాదు కదా! అందుకని ఊరుకుంటున్నా నేనైతే. మీ పిల్లలు గూడా ఇంతేనా? మా తన్మయ్ అయితే ఎప్పుడంతే. ఈ మధ్యన కొత్తగా తనోజ్ గూడా అడుగుతా ఉన్నాడు. "ఎందుకు మమ్మీ నువ్వు హెడ్‌ఏక్ అంటావు, టీ కావాలని అంటావు, నిద్రొస్తుందంటావు, టీ తాగితే తగ్గుతుంది, నిద్రమత్తు పోతుందని అంటూ ఉంటావు" అని చెప్పేసి. ఇక నేనైతే ఈరోజు సండే కదండీ! సండే అంటేనే బాడీలోకి ఒక లేజినెస్ వచ్చేసి కూర్చుంటది. అలా కూర్చుంటే ఎంతసేపున్న పనవ్వదని చెప్పేసి ఇక్కడ నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. క్లీనింగ్ అంటే చూసారు కదా! నేను మీకు జనవరి 1కి చెప్పాను బెడ్‌షీట్స్ మార్చాలి అని చెప్పేసి. ఇక అప్పటినుంచి నాకసలు కుదరలేదండి. వీడియోసు, ఎడిటింగ్సు ఇవే సరిపోయినాయి. అందులోనూ నేను థీమ్ అని ఒక థీమ్‌ని సెట్ చేసుకుంటూ ఉంటాను. అంటే కర్టెన్స్ గానీ, బెడ్‌షీట్స్ గానీ మొత్తం టోటల్‌గా అన్నీ మార్చేస్తాను. అందుకని చాలా టైం పడతది. ఇక ఈ తలనొప్పి ఒకటుంది కదా! అందుకని నేను కొంచెం నెగ్లెక్ట్ అనేది చేశాను. అందుకని ఇక అసలు కుదరలేదు. ఈరోజైతే మొత్తానికి బెడ్‌రూమ్‌లో అయితే క్లీనప్ స్టార్ట్ చేశాను. ఈరోజు బ్లూ థీమ్ వేస్తున్నాను. ఇక్కడ మీకేం చూపిస్తున్నానంటే మనకి బెడ్‌షీటు అటు ఇటు కదలకుండా ఉండాలంటే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా 4 పక్కల కూడా మనం ఒక ముడనేది వేసుకొని, అంటే టైట్‌గా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా దగ్గరకని ఇక్కడ మనం ఒక ముడి అనేది వేసుకోవాలి. ఈ ముడనేది మీరు సన్నగా ఉందనుకోండి ముడి, అది బెడ్‌షీట్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం ఇక్కడ నేను చూసినట్టయితే మీరు 2 ముళ్ళు వేశాను. దీనివల్ల ఏంటంటే కొంచెం టైట్‌గా ఉంటది. పిల్లలు ఊరికే మంచాల మీద అటు ఇటు ఎగిరే పిల్లలున్నారనుకోండి, చిన్న పిల్లలు, వాళ్ళు ఊరికే మంచం మీద ఆడుకోవడం, చేయడం చేసినప్పుడల్లా బెడ్‌షీట్ అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా! అప్పుడు మనకి ఊరికే విసుగ్గా ఉంటది బెడ్‌షీట్ మార్చడం అదంతా. అలా లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్‌గా బెడ్‌రూమ్ మొత్తం సర్దేశానండి. ఇక్కడ మీకు లయన్ చూపిస్తున్నాను కదా! దీని తల మీద ఏం పెట్టుకుందో చూడండి ఒకసారి. ఏంటా ఇవి అనుకుంటున్నారా? జెల్లీ చాక్లెట్స్. తన్మయి ఇక్కడే కూర్చుంది. ఇందాకటి దాకా తన్మయి కూర్చున్నప్పుడు ఈ జెల్లీ చాక్లెట్స్ ఇక్కడ పెట్టి మర్చిపోయింది. నేను వీడియో షూటింగ్ చేసేటప్పుడు చూసేసరికి అవి 2 కనిపించినాయి. ఏంటా ఇక్కడ రెడ్‌గా ఏమన్నా దెబ్బ తగిలిందా అని చూశాను. జస్ట్ జోక్ చేశానంతే. చూసారు కదా బెడ్‌రూమ్ అంతా ఎలా ఉంది? ఈ విధంగా మొత్తానికైతే నేను మొత్తం కుషన్ కవర్సు టోటల్‌గా అంతా సెట్ చేశాను. ఇక్కడ ఈ షెల్ఫ్‌లో గూడా కొంచెం అయితే సెట్టింగ్ అనేది చేశాను. ఎలా అనిపించింది? బావుందా ఈ సెట్టింగు? మీకు దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కొన్ని మార్పులైతే చేయాలి. ఇక టైం అయిపోతుంది. అందుకని ఇక వంట స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే మాది దోసకాయ టమాటో పప్పండి. ఇదైతే చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా! అందుకని నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. సండే రోజు గూడా పప్పేంటి స్వప్న అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నాన్ వెజ్ తెచ్చే వాళ్ళెవరు లేరు. అందులోనూ మేము తినము. మా బాబు ఒక్కడే తింటాడనమాట. అందుకని ఇక తెచ్చేవాళ్ళు కూడా లేరు కదా! మా వారు గూడా. అందుకని ఈరోజైతే అది చేయలేదు. నెక్స్ట్ ఇక నేను పప్పు పొయ్యి మీద పెట్టేశాను కదా! ఇక అంట్లయితే వాష్ చేసుకుంటున్నాను. మనకి ఎంత లేజీగా ఉన్నా, ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినా, మనం మాత్రం కంపల్సరీ ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి. అందులోనూ హెల్పర్ లేకపోతే తప్పకుండా ఒక గంట, మహా అయితే ఒక 2 గంటలు అలా డిలే చేస్తామే గానీ కంపల్సరీ పనైతే చేసుకోవాల్సిందే. లేదంటే నెక్స్ట్ డేకి బోలెడంత పనయిపోతుంది. ఇక నేనైతే అంట్లు వాష్ చేసుకుంటూ ఇంగా టైం అనేది చాలా అయిపోయింది. ఈలోపు మా బాబు నేను వాక్యూమ్ క్లీనింగ్ చేస్తానులే మమ్మీ ఇంకా చాలా లేట్ అయిపోతది నీకు అని చెప్పేసి పాపం తనైతే నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడిక్కడ. Please show me the way, baby.
to your heart. Please show me the way, baby, to your heart. And nothing is better for me to be with you. And nothing is better for me. ఇక ఇప్పుడైతే టైం అయితే చాలా టైం అయిపోయిందండి. 10 అయిపోయింది. భోజనాలు అవన్నీ కూడా అయినాయి. ఇక నేను స్టవ్ ఫైనల్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు దోసకాయ టమాటో పప్పు కాబట్టి పని తక్కువ ఉందన్నమాట. అందుకని నేను వ్యాక్యూమ్ క్లీనర్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను, దాన్ని ఎడిటింగ్ చేశాను. ఆల్రెడీ మీకు మార్నింగ్ వచ్చేసింది కదా, వీడియో కూడా పోస్ట్ చేసేసాను. అందుకని నేను ఈ డైలీ వ్లాగ్ని కొంచెం డిలే చేశాను. దీన్ని కూడా ఈరోజే మీకు పోస్ట్ చేసేయడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. To your heart, please show me the way, baby, to your heart. And nothing is better for me to be with you. ఇక నైట్ అయితే మొత్తం నేను కిచెన్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను, అంట్లన్నీ కూడా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి చాలా లేట్ టైం అయిపోయింది, 11:30 12గా వస్తుంది. ఇక నేను పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ నేను వీడియోస్ ఎడిటింగ్ చేయాలి కదా. అందులోనూ ఈ రోజైతే నేను చేసిన పనులు అయితే పెద్దగా లేవు కదా, ఎందుకంటే నేను వ్యాక్యూమ్ క్లీనర్ గురించి వీడియోకి దానికి సంబంధించి మళ్ళీ ఎడిటింగ్ అలానే ఈ పనులే సరిపోయినాయి అనమాట. ఈరోజైతే చాలా సింపుల్గా ఈ విధంగా మా Day 3 అనేది అయితే గడిచింది. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందైతే ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.